ఇండియా ఉమెన్ టీం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. మరి ఎందుకు గెలవలేకపోతుంది? అసలు ఎన్నిసార్లు ఫైనల్కి చేరింది అంటే రెండు సార్లు ఫైనల్కి చేరింది ఇండియా ఉమెన్ టీం. 2005లో ఒకసారి, 2017లో మరోసారి. 2005లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది, 2017లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ 2 సార్లు కూడా ఒకసారి సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేసినప్పుడు ఫైనల్కి వెళ్ళింది, మరోసారి ఇంగ్లాండ్ హోస్ట్ చేసినప్పుడు ఫైనల్కి వెళ్ళింది. అంతకుముందు ఇండియా 2 సార్లు కూడా హోస్ట్ చేసింది, అప్పుడు ఎప్పుడూ కూడా సెమీఫైనల్ని దాటి వెళ్ళలేకపోయింది టీమిండియా. సో మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు సెమీఫైనల్ చేరడం ఇది 5వ సారి. అందులో 2 సార్లు అయితే ఫైనల్కి కన్వర్ట్ చేసుకుంది, మిగతా 2 సార్లు అయితే సెమీఫైనల్లోనే ఓటమి చవిచూసింది. మరి ఇది టీమిండియా వరల్డ్ కప్లో ఉన్నటువంటి హిస్టరీ. రీసెంట్గా అయితే సెమీఫైనల్కి చేరుకుంది, న్యూజిలాండ్ని ఓడించింది. డివై పాటిల్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో డూ ఆర్ డై మ్యాచ్ అనే చెప్పొచ్చు ఇది. అలా జరిగిన మ్యాచ్లో 340 రన్స్ కొట్టింది. ఉమెన్ టీం అయితే చాలా చాలా అద్భుతంగా ఆడిందని చెప్పొచ్చు. ఎస్పెషల్ ఫామ్లో ఉన్నటువంటి బ్యాటర్ స్మృతి మందన, ప్రతిక రావాల్, ఈ ఇద్దరు కూడా సెంచరీలు చేశారు. ఓపెనింగ్కి 212 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత న్యూజిలాండ్ కొంచెం వర్షం పడింది, వర్షం పడ్డ డక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారము రన్స్ని కొంచెం కుదించారు. సో వాళ్ళైతే 270కే పరిమితమైంది. న్యూజిలాండ్ మీద అయితే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో గెలిచింది, మరి సెమీఫైనల్కి అర్హత సాధించింది. నెక్స్ట్ ఇంకా బంగ్లాదేశ్తో మ్యాచ్ ఉంది, న్యూజిలాండ్కి ఇంగ్లాండ్తో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ రిజల్ట్స్తో సంబంధం లేకుండా సెమీఫైనల్కి చేరింది. అది ఎలాగా అంటే ఇద్దరికి, న్యూజిలాండ్కి అండ్ ఇండియాకి ఇప్పుడు చెరొక 6 పాయింట్లు ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్లో కనుక గెలిస్తే ఇంగ్లాండ్ మీద న్యూజిలాండ్ గెలిస్తే న్యూజిలాండ్కి 8 పాయింట్లు అవుతాయి, ఇండియా 6 పాయింట్లతో ఉంది. నెక్స్ట్ బంగ్లాదేశ్ మీద గెలిస్తే 8 పాయింట్లు అవుతాయి. న్యూజిలాండ్ మరోవైపు న్యూజిలాండ్ కూడా 6 పాయింట్లతోనే ఉంది. అది కనుక న్యూజిలాండ్ టీం కనుక ఇంగ్లాండ్పై గెలిస్తే 8 పాయింట్లు అవుతాయి. అప్పుడు ఇండియాకి న్యూజిలాండ్కి సేమ్ ఈక్వల్ పాయింట్స్ ఉంటాయి. కానీ న్యూజిలాండ్ ఒకే ఒక మ్యాచ్ గెలిచింది, మిగతా 2 మ్యాచ్ల్లో కూడా వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్లని షేర్ చేసుకుంది. సో విజయాల సంఖ్య ఇండియాకే ఎక్కువ ఉంది. ఇండియా ఇప్పటివరకు 3 మ్యాచ్లు గెలిచింది, అట్ ద సేమ్ టైం న్యూజిలాండ్ ఒకే మ్యాచ్ గెలిచింది. సో ఒకవేళ కనుక న్యూజిలాండ్ నెక్స్ట్ మ్యాచ్ గెలిచి 2 విజయాలు అవుతాయి. ఇండియా బంగ్లాదేశ్ను ఓడిస్తే అప్పుడు ఇండియా విజయాల ఖాతా 4 అవుతుంది. పోనీ ఇండియా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా వరస్ట్ కేసులో న్యూజిలాండ్ అయితే ఇండియాని దాటలేదు గెలుపుల సంఖ్యలో, కాబట్టి డెఫినెట్గా ఇండియాని సెమీఫైనల్కి చేరుతుంది. అందువల్లే ఇండియా ఆల్రెడీ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది 4th ప్లేస్లో. 4th ప్లేస్ని మించి ముందుకు మాత్రం పోలేదు, ఎందుకంటే ఆల్రెడీ పైన టీమ్స్కి 9 పాయింట్లు, 11 పాయింట్లు, 10 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియాకి ఇప్పటి వరకు థ్రెట్ ఎవరైనా ఉన్నారు, గట్టి థ్రెట్ అంటే ఆస్ట్రేలియానే. అఫ్కోర్స్ వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది టీమిండియా. కానీ పాత రైవల్ని చూసుకుంటే కూడా ఆస్ట్రేలియాతోనే పెద్ద చిక్కు ఉంది టీమిండియాకి. మరి ఇప్పుడు సెమీఫైనల్లో కనుక ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారు, పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఆస్ట్రేలియా కనుక ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆస్ట్రేలియా ఇండియాతో ఆడాల్సి ఉంటుంది సెమీఫైనల్. మరి టీమిండియా సెమీఫైనల్లో గెలిచి టైటిల్ గెలుస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.